ధర్మో రక్షతి రక్షితః అంటారు కదా, దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అహింసా పరమో ధర్మ అనే శ్లోకంలో చివరి పాదం ఇది. ధర్మం కోసం చేసేటటువంటి హింస కూడా ధర్మబద్ధమే అంటూ రెండవ పాదం పూర్తి అవుతుంది. ధర్మం చేయడం ఎలా? ధర్మము దానము రెండు వేరే అంశాలు అవుతున్నాయి. దానం పుణ్యం కోరి చేసేది, ధర్మం మన కోసం మనం విధిగా ఆచరించేది, విధితో కూడుకున్నది కాబట్టే దీనిని విధ్యుక్తము అన్నారు. ఇది ధర్మము అవుతుంది. కాలానికి ఆహారం స్వీకరించాలి. శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్ ఒక గౌతమ స్మృతిలోని ఒక ధర్మశాస్త్ర శ్లోకం. 100 మందినైనా విడిచిపెట్టి ఆహారం స్వీకరించాలి, 1000 మందినైనా విడిచిపెట్టి సమయానికి స్నానం చేయాలి. అంటే అర్థం 100 మంది భోజనాన్ని నేను ఒక్కడనే తింటాను అని కాదు, నాకు తోచినంత నా శరీరానికి అవసరమైనంత మేరకు మాత్రమే ఏది ఉన్నదో అది ఇతరులకు అందించాలి. ధర్మం దశక లక్షణం అని యాజ్ఞవల్క్య స్మృతి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు మరొక ధర్మం. కాశీలో మరణిస్తే మనకు ముక్తి లభిస్తుంది, శివపురాణ వాక్యం ధర్మం. కానీ ఇంటిలో కూతురు సన్నిధానంలో కొడుకు సన్నిధానంలో దేహాన్ని విడిచిపెడితే కూడా కాశీలో దేహాన్ని విడిచిపెట్టినంత పుణ్యం లభిస్తుంది. గౌతమ స్మృతి ధర్మశాస్త్రం. ధర్మో రక్షతి రక్షితః అన్న ఈ వాక్యాన్ని అనుసరించి ఎన్నో వాక్యాలను ఈనాటి కాలంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. వృక్షో రక్షతి రక్షితః అందులో ఒకటి. ఓ మొక్క నాటండి, ఆ మొక్క మిమ్మల్ని రక్షిస్తుంది. 10 మందికి సహాయం చేయండి, ఆ సహాయం చేసినందువల్ల కలిగే పుణ్యం మిమ్మల్ని రక్షిస్తుంది. వనే రణే పర్వత మస్తకాగ్రే రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని. ఇది ధర్మశాస్త్రం. ధర్మాన్ని మనం ఆచరించాలి. ఆశ్రమంలో జింక దూరింది. ఆ జింకను వేటాడుతూ ఒక వ్యక్తి వచ్చాడు. జింక ఏది అన్నాడు. లోన ఉంది అన్నామా పట్టుకుపోతాడు. ప్రాణిహింస పాపం తెస్తుంది. చూడలేదు అందామా అసత్యం ఆడిన పాపం వస్తుంది. తెలివైన వ్యక్తి చూచే కంటికి చెప్పే శక్తి లేదు అన్నాడు. చెబుతున్నావు కదా అంటే చెప్పే నోటికి చూచే శక్తి లేదు కదా అన్నాడు. అయోమయంతో ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ప్రాణిహింస కలగలేదు, అసత్యం ఆడిన దోషము రాలేదు. ఇది ధర్మం. ధర్మాచరణ ఇలా సూక్ష్మంగా ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు అవసరం లేకపోతే నాకు తెలవదు అని చెప్పడం ఉత్తమమైన ధర్మం. అది కూడా వ్యంగ్యమైన కంఠధ్వని లేకుండా నాకు తెలియదు, నేను చూడలేదు, ఎంత మంచి మార్గమో కదా. కనుక ధర్మో రక్షతి రక్షితః అంటే సమయానుకూలతతో, సద్యస్ఫురణతో, సవ్య శక్తితో ధర్మాన్ని అనుసరించే విధంగా వ్యవహరించడం. ఇలాంటి ఆలోచనలు నిరంతరం ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంటేనే కలుగుతాయి. ఇది ధర్మాచరణ వల్ల కలిగే ప్రయోజనం. ధర్మో రక్షతి రక్షితః అంటే ఇంత అర్థం.